మైనర్ల మీద అరాచకాలు అయితుంటే సీఎం చర్యలు తీసుకోరా, సప్పుడు చేయరా, బాధితులకు న్యాయం చేయరా? ఇగో ఇట్లా బండి భగీరథ్ పోక్సో కేసు మీద అందరు మాట్లాడుతుంటే నిన్న బండి సంజయ్ కూడా అవే మాటలు అంటుండట. ఏ ఊకరి ఆయన కొడుకు మీద చర్యలు తీసుకోమని ఆయన ఎందుకు అంటాడు అని అంటే ఈ వీడియో చూసినాక మీరే అనుర్రి ఏమంటారు. బండి సంజయ్ పదవిని అడ్డం పెట్టుకొని ఆయన కొడుకు భగీరథను కాపాడుతున్నాడా, వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటా పొలిటికల్ పతారావు చూపిస్తున్నాడా అనుకుంటే తీరొక్క అనుమానాలు తిరగబెట్టినాయి కదా జనాల్లా. ఇదే టైంలో మైనర్ బుజ్జికి అన్యాయం అవుతుంటే సీఎం చూసుకుంటా కూర్చుంటా, చర్యలు తీసుకోడా అని అప్పటి సీఎం కేసీఆర్ మీద బండి మాట్లాడిన ఒకప్పటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇట్లా 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఒక్కరి మీద యాక్షన్ లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఒక పోలీస్ అధికారి అంటాడు ఇది కామన్, నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే నీ కామన్ అనుకుంటావు. ఈ వీడియోని బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ ఎక్స్లో పెట్టే వరకల్లా ఇంకింత వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మరి ఆడవిళ్ళకి అన్యాయం చేయొద్దు, సీఎం సీరియస్గా తీసుకోవాలనుకుంటే అప్పుడు మాట్లాడిన బండి సంజయ్ మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిండో? అంటే మందిదైతే ఓ లెక్క, బద్నాం బండి ఫ్యామిలీ మీద పడితే ఇంకో లెక్కనా అని అనుకుంటా ఇంటర్నెట్లో ఇచ్చి పడేస్తున్నారు నెటి జనాలు. నిన్న మొన్న గిట్లనే రేవంత్ రెడ్డి పాత వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుండే వరకలా జనాలు గట్టిగానే హరుచుకుంటారు. ఇప్పుడు ఏకంగా బండి వీడియోనే దొరికే వరకలా అదే ఫ్లోలో దేత్తాడే అని అనిపిస్తున్నారు.